హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, మా బాబు స్కూల్లో వాళ్ళ మిస్ గారు ఒక ప్రయోగం చేయమన్నారంట. చేశాడనమాట. ఏందో తెలుసా? స్ప్రింగ్ ఆనియన్ వాటర్లో ఇలా పెట్టేసి స్ప్రింగ్ ఆనియన్ మేకింగ్ చేయటం అనమాట. సో సాయిల్ లేకుండా కూడా చక్కగా ఇలా కూడా మనము స్ప్రింగ్ ఆనియన్స్ పెంచుకోవచ్చు. ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న గ్లాసెస్ కూడా ఉంటాయి, అందులో కూడా వాటర్ పెట్టి లైట్గా రూట్ కనిపిస్తుందా మీకు? చిన్న చిన్న బుజ్జి రూట్స్ ఉన్నప్పుడే పెట్టాడు అనమాట మా బాబు. ఆ రూట్స్కి వాటర్ కొంచెం టచ్ అవ్వాలన్నమాట. అలా పెట్టేసేయాలి. అలా పెట్టి ఈ బాటిల్లో పెట్టాడు. ఒక 2 డేస్లో ఇలాగ వచ్చేసాయండి. ఈ రూట్స్ మొత్తం చాలా నిండుగా వచ్చాయన్నమాట. సో ఇక్కడ నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ మొదలవుతాయి. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఇది చూపిద్దాము, అది స్టార్టింగ్ ఎలా ఉంది ఏంది అనేది మీకోసం చెప్దామని వీడియో తీశాను. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టాలి. ఈ బాటిల్లో ఇది వచ్చేసి బాదం మిల్క్ వాటర్ బాటిల్ అండి. ఖాళీగా ఉందని ఇది వాడాడు మా అబ్బాయి. సో మీరు ఇలాంటి బాటిల్ కావచ్చు, గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్న మూతల్లో కూడా బుజ్జి ఆనియన్స్ కూడా పెట్టవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ చక్కగా ఇంట్లోనే తయారైపోతాయి. మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదే. ఓకేనా? మీరు కూడా ఇంట్లో ఇలాగే క్రియేటివ్గా ఆలోచించి స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత చిన్నుల్లిపాయలు కూడా మనము ఇసుకలో నాటితే కూడా అవి కూడా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి అవి కూడా. సో అది కూడా ఒక వీడియో తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మీరు కూడా ఏదో ఒక క్రియేటివిటీ ఇంట్లో పిల్లలకు కొంచెం నాలెడ్జబుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఏదో ఒకటి తయారు చేస్తుండండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ.